सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर 10 సంవత్సరాలు మోదీ గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, భారతదేశంలో ఉన్న ఏ ఒక్క ప్రజలు కూడా బీదరికంలో ఉండకూడదు, అందరూ కూడా పావర్టీ లైన్ దాటి ముందుకు వెళ్ళాలని చెప్పి 18 గంటలు పనిచేస్తున్న మన ప్రధానమంత్రి మోదీ గారు మీ అందరికీ తెలుసు. వారు చేసిన పనులన్నిటిని కూడా చెప్పనించిక సీనా తీసుకొని ధైర్యంగా ఏదైతున్నదో భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి ఒక వెహికల్ని పంపించి వికసిత్ భారత్ అనే పేరుతోటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ పనులు చేస్తున్నారు అనే దానిని ప్రజలకు వివరించే విధంగా చేస్తున్న సంగతులు మీ అందరికీ తెలుసు. ఏ ఊర్లో పోయినా ఎక్కడ పోయినా కానీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు. గ్యాస్ కనెక్షన్లైనా, ఆవాస్ యోజన కింద ఇండ్లైనా, స్వచ్ఛ మన మరుగుదొడ్ల విషయాల గురించి అయినా, అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ అనే దాని కింద మెడికల్ కేర్ కింద అయినా, విద్య గురించి అయినా, వైద్యం గురించి అయినా అన్ని రకాలలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఇవాళ ప్రజల ముందు అందరినీ ఎదురుగా మన వికసిత్ భారత్ అనే దాని ఎదురుగా ఒక వీడియో తయారు చేసి ప్రజల ముందు తీసుకొస్తున్న సంగతి మీరు చూస్తున్నారు. దాంట్లో ఎన్ని రకాలుగా అంటే దాదాపు మోదీ గారు ప్రతిరోజు 18 గంటల్లో పనిచేస్తున్న వారు ఏ విధంగా ప్రజలకు అవసరం పడాలి, ఏ విధంగా ప్రజల లోపలికి ఈ భారతదేశం ఒక ధనాన్ని తీసుకుపోవాలి, ఏ విధంగా మనకు వచ్చిన ట్యాక్స్ మనీ ఎవరైతే పబ్లిక్ కడుతున్నారో దాన్ని మళ్ళీ రిటర్న్గా వాళ్లకు అందజేయాలనే విధంగా మన అందరం కూడా వాళ్ళకి అందే విధంగా చూస్తున్న సంగతి మీ అందరు తెలుసు. అంతేకాకుండా గ్రామాలలో కూడా ఎవ్వరు కూడా ఏ వృత్తి ఉన్న వాళ్ళు కూడా మంగలి వాళ్ళు కానీ, చాకలి వాళ్ళు కానీ, కమ్మరి కానీ, కుమ్మరి కానీ, ఎవరైనా కానీ వాళ్ళకందరికీ కూడా వాళ్ళ చేతి నిండా పని ఉండాలా, వాళ్ళకి ఆర్థిక విధంగా కూడా ఎక్కడ నష్టపోకూడదు, ఆర్థికంగా కూడా వాళ్ళు లాభపడాలా, ఆర్థికంగా వాళ్ళు బిజినెస్లు పెట్టుకునే విధంగా, ఓ చిన్న వ్యాపారం పెట్టుకునే విధంగా వారికి లోన్స్ ఇచ్చే వ్యవస్థ కూడా మనం చూస్తున్నాం. వారు ఇవాళ మోదీ గారు ప్రయత్నాలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ స్కీములు ఏవైతే భారతదేశంలో మనం అందరి ముందర పెట్టిన ఈ స్కీములను అన్నిటిని కూడా ఈ ప్యాంప్లెట్ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ ప్యాంప్లెట్ అన్నిటిని కూడా మనం పంచుతున్న సంగతి మీ అందరు తెలుసు. దీంట్లో మీరు చూస్తే ముఖ్యంగా ఏదైతుందో తెలంగాణ మహిళలకు సాగు నుంచి విముక్తి భరోసా ఇస్తూ 11,52,00,000 ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మనం ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా పేద వాళ్ళకందరికీ కూడా ఆవాస యోజన కింద 2,33,00,000 ఇండ్లను మన అన్నింటిని కూడా ఇస్తే ఆ పైసలను కూడా కేసీఆర్ గారు హడపించి డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి మోసం చేసే సంగతి మీ అందరికి తెలిసిందే. కానీ ఇవాళ మేము ఏమి ఇచ్చాము, కేంద్రం నుంచి ఏంది ఇచ్చామనే దానిని ధైర్యంగా ఏదైతున్నదో ఈ ప్యాంప్లెట్స్ ద్వారా కానీ ఈ బుక్స్ ద్వారా కానీ మీ అందరి ముందల ప్రదర్శిస్తూ ఈ హ్యాండ్ కాపీస్ ఇచ్చుకుంటా మళ్ళీ ఎల్ఈడి వ్యాన్స్ అన్నిటికుండా పెట్టి ప్రజలకు అందరు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఇంటికి క్యాలెండర్ రూపంలో కూడా ప్రతి ఇంటికి మా భారతీయ జనతా పార్టీ చేస్తున్న పనులన్నిటిని కూడా వాళ్ళకి తెలియపరిచే విధంగా ఇవాళ పనిచేస్తున్నది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం.
ఇవాళ ఇక్కడ మనం చూస్తే కేసీఆర్ గారు ఏ ఒక్క అంశాన్ని కానీ విద్యని కానీ వైద్యాన్ని కానీ అన్నిటినీ కూడా ఆవాస్ యోజన కానీ మహిళలకు వచ్చే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల డబ్బులు కానీ అన్నిటిని కూడా ఆయన అంతా దారి మళ్ళించి కాళేశ్వరానికి మాత్రం పెట్టి అక్కడి నుంచి కమిషన్ తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని చెప్పి మీ అందరికీ నేను ఘంటాపదంగా చెప్తున్నాను. మొన్ననే మీరందరూ చూసారు, ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలనకు వెక్స్ అయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. కానీ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఏ ఒక్కటి కూడా అంటే అమలు కాని గ్యారెంటీలు అన్నిటిని కూడా వాళ్ళందరూ కూడా ప్రజలకు పెట్టి మళ్ళొకసారి ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ అని చెప్పి నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. 20 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు చేయలేంది ఇప్పుడు మళ్ళీ నేను చేస్తానని చెప్తే ఎవరైనా నమ్ముతారా అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆల్రెడీ మీకు తెలుసు, బస్సులు ఉచిత బస్సుల మీద ఉచిత బస్సు అంటే ఆ బస్సులలో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎంత గడబలు జరుగుతున్నాయి, ఏ విధంగా ప్రజలు బాధలు పడుతున్నారనే సంగతి మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ 6వ తారీఖు వరకు వాళ్ళు ఇవన్నీ కూడా దాన్ని ఏమంటారు అప్లికేషన్స్ తీసుకొని మీకు అందరు కూడా అప్లికేషన్లు దాంట్లో పెట్టండి, మీ ఆధార్ కార్డు పెట్టండి, ఆధార్ కార్డు లింకు చూపియండి, ఇవన్నీ చెప్పి అప్లికేషన్లు 6వ తారీఖు దాకా కూడా తీసుకున్న తర్వాత ఏ విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారో మీరు అందరికీ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నిధులతోటి ఏదైతే ఉన్నదో ఇవాళ రాష్ట్రాలకి అన్ని పథకాలు ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పొద్దున ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాయని చెప్పి నేను అడుగుతున్నా. 7 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్పుల పాలు చేసి FRBM లిమిట్స్ను కూడా అధిగమించారు. వాళ్ళు అప్పులు తెచ్చుకునే గ్యారెంటీలను కూడా వాళ్ళు అధిగమించేసారు. ఏ ఒక్క దగ్గర కూడా కూడా ఇంకా వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా నిధులు వచ్చే విధంగా కూడా లేకుండా వాళ్ళకి అందరికీ అన్ని రకాల డబ్బులు ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. మొన్న రేవంత్ సీఎం గారే ఆయన నోటితోటి అనడం జరిగింది, నేనేదో సీఎం అయితే లంక బిందెలు దొరుకుతాయని చెప్పి వచ్చిన, కానీ బోకులు దొరికినాయి నాకు అని చెప్పి ఆయనే కమిట్ అయిపోయింది. వచ్చిన నెలలనే కమిట్ అయిపోయింది. అంటే నాయన నా దగ్గర ఏం లేవు, నా దగ్గర మిగిలింది ఉత్త బోకులే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ మీ అందరి మేము కోరుతున్నాం, చెప్తున్నాం, ఏతుందో భారతీయ జనతా పార్టీయే రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఎంపీలను అన్నిటిని కూడా మ్యాక్సిమంగా 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రానికి ఏదన్నా ఆదాయం ఉంటుంది. రాష్ట్రానికి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, రాష్ట్రానికి ఏదే విధంగా అయితే మేము ఇవన్నిటిని కూడా తెలియజేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి మీ అందరిని నేను తెలియజేస్తున్నా.